వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. ఈ వారం విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ముందుగా ఇంటర్మీడియట్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రెగ్యులర్ ఇంటర్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ వీటి ద్వారా ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1535 ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్ష కేంద్రాలు, అదేవిధంగా వీటిలో 68 సున్నితమైనటువంటి అంటే సెన్సిటివ్ సెంటర్స్గా, అలాగే 36 కేంద్రాలు అత్యంత సున్నితమైన సెంటర్గా గుర్తించారు. అన్ని కేంద్రాల్లో కూడా తాగునీరు, విద్యుత్తు, అలాగే ఫస్ట్ ఎయిడ్ ఈ సౌకర్యాలన్నింటినీ కూడా అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయచంద్ అన్ని శాఖల అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా పేపర్ లీకేజ్ వంటి వదంతులు వ్యాపించే వారిపైన కూడా కఠినంగా వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయించారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించడంతో పాటు జిరాక్స్ సెంటర్స్, ఇంటర్నెట్ కేంద్రాలు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు ఆదేశించారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవడానికి వీలుగా బస్సులను కూడా అదనంగా నడపాలని నిర్ణయించారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ కూడా 1800 42 51 531 అనే టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేసి పరీక్షలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మార్చి 1 నుంచి 20 తేదీ వరకు రెగ్యులర్ ఇంటర్ పరీక్షలు, అలాగే 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం, 3 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తారు. 26 జిల్లాల్లో మొత్తం 10,58,892 మంది ఈ పరీక్షకు హాజరవుతారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు కూడా మార్చి 3 నుంచి 15 వరకు జరగనున్నాయి. 325 కేంద్రాల్లో 67,952 మంది అభ్యర్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఇక రెండవది గ్రూప్ 2 మెయిన్ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీన ఆంధ్రప్రదేశ్లో 175 కేంద్రాల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి 92,250 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం అన్ని కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలు, విధంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందాక ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాటు చేసిన ఏర్పాట్ల మాదిరిగానే ఇక్కడ కూడా నిఘా విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ పరీక్షలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1 రాత పరీక్ష ఉంటుంది. ఉదయం 9:30 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులు మాత్రమే అనుమతిస్తామని చెబుతున్నారు. అలాగే 9:45 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసేయడం వల్ల ఆలస్యంగా వస్తే వారి ఎవరిని కూడా లోపలికి రానిచ్చే అవకాశం ఉండదు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు మధ్యాహ్నం 2:30 గంటల్లోగా పరీక్ష కేంద్రాలు చేరుకోవాలి. 2:45 తర్వాత వచ్చిన వాళ్ళని పరీక్ష కేంద్రాల వద్ద లోపలికి అనుమతించడం జరగదని చెప్తున్నారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలు 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ కూడా విధించాలని నిర్ణయించారు. ఇక గ్రూప్ 2 పరీక్షను నిలిపివేయాలి అని అడిగే కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వీళ్ళకి అక్కడ నిరాశ ఎదురైంది. ఈ గ్రూప్ 2 మెయిన్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపే పరిస్థితి లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇక మూడవ నోటిఫికేషన్ ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లో పాలిసెట్ 2025 నోటిఫికేషన్ని రిలీజ్ చేసి పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ పాలిసెట్ 2025ను ఏప్రిల్ 30న ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 69 కోఆర్డినేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరీక్షలు 1,00,000 మంది విద్యార్థులు హాజరు అవకాశం ఉంటుంది. దీనికి 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు లేదా ఇప్పుడు పరీక్ష రాసే అభ్యర్థులు కూడా హాజరు కావచ్చు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ ఈ పరీక్షల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తుందని కోన శశిధర్ విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించారు. అలాగే మెడికల్ పీజీ స్ట్రే వేకెన్సీ కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ నమోదుకు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది. గురువారం ఉదయం 11:30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 11:30 గంటల వరకు మాత్రమే ఈ ఆప్షన్ నమోదుకు అవకాశం కల్పించింది. ఇక నెక్స్ట్ది తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ జారీ అయింది. దీన్నే ఈఏపీ సెట్ అంటాం. 25 నుంచి అంటే ఫిబ్రవరి 25 నుంచి ఆన్లైన్లో ఈ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయవచ్చు. తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, ఫార్మా, బీఎస్సీ, అగ్రికల్చర్, అలాగే వెటర్నరీ సైన్స్ ఈ కోర్సులో చేరడానికి ఈఏపీ సెట్ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో
దరఖాస్తు చేయడానికి JN2H వెబ్సైట్ని కూడా అందుబాటులో తీసుకొచ్చింది. ఆయా కోర్సుల ప్రవేశ అర్హతలు అలాగే సంబంధించినటువంటి ప్రవేశాల నాటికి ప్రభుత్వం జారీ చేసే జీవోల్ని ప్రధానంగా ఆధారంగా తీసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఇష్యూస్ మీద కూడా 1974 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు అలాగే రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ఈ అంశాలపై కూడా ప్రవేశాల నాటికి ఏవైతే నిబంధనలు పొందుపరుస్తారో వాటినే పాటిస్తామని చెబుతున్నారు. సిలబస్ ఇతర కోర్సుల వివరాల కోసం eapset.tgche.ac.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే దరఖాస్తులు కూడా ఇదే వెబ్సైట్ ద్వారా సబ్మిట్ చేయాలి. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వెబ్సైట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం పరీక్షలు ఏప్రిల్ 29-30 తేదీల్లో, ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మే 2 నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇక ఈ వారం ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.